హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. గత కొంతకాలంగా సోషల్ మీడియాని కుదిపేస్తున్న అంశం ఏదైనా ఉంది అనంటే ముంబై హీరోయిన్ జైత్వాని వర్సెస్ వైఎస్ఆర్సీపీ. ఇక ఇందులో కొంచెం క్షుణ్ణంగా ఆలోచిస్తే కొంతమంది ఐపీఎస్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఈ అంశాన్ని ఏపీ ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. సో మరి దీంట్లో నిజాలు ఎంతున్నాయి, ఒక ఆడపిల్లకి నిజంగా అన్యాయం జరిగిందా, ఇలాంటి ఎన్నో అంశాలని వెలుగులో తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ముంబైలో ఉన్నటువంటి జైత్వానిని ఎట్టకేలకు విజయవాడ అయితే తీసుకొని రావడం జరిగింది. మరి రానున్న రోజుల్లో ఈ అంశం ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది, అసలు ఏపీ ప్రభుత్వం అమ్మాయికి ఎంతవరకు న్యాయం చేయబోతుంది, ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాని గారు. సో మ్యామ్ని అడిగి మరి విషయాలు తెలుసుకుందాం. మ్యామ్ నమస్కారం. నమస్తే అండి. ముంబైకి చెందినటువంటి జైత్వాని అనే ఒక హీరోయిన్ని వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు దాదాపుగా 40 రోజులు మానసికంగా శారీరకంగా చాలా ఇబ్బందులకు గురి చేశారని ఒక ఫామ్ హౌస్లో ఉంచి అంటే ఒక వార్తలు మనం సోషల్ మీడియా వేదిక చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఇందులో దారుణమైన అంశం ఏంటంటే ప్రభుత్వ అధికారులు, బాధ్యత గల పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కొంతమంది ఐపీఎస్లు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని చెప్పేసి వార్త కూడా మనం ఇస్తున్నాం. ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వం అయితే ఇప్పుడు ఆ అమ్మాయిని విజయవాడకు తీసుకొని రావడం జరిగింది. మరి ఇప్పుడు ఏపీ ప్రభుత్వం అమ్మాయికి తగిన న్యాయం చేయబోతుందా, అసలు రానున్న రోజుల్లో ఈ అంశం ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది? అంటే ఇది ఇప్పుడు చాలామంది బయటకు వస్తారండి. మీరు చెప్పినట్టు ఐపీఎస్లు కావచ్చు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి దీని వెనకాల ఉన్నారని కదా అసలు పెద్ద తలకాయ బయటకు వస్తుంది. ఇప్పుడు ఒక ఆడపిల్లని అంత క్రూయల్గా అసలు అంటే అమానుషంగా మన అసలు దాని వార్తలు పదాలు మనకి దొరకట్ల. ఆ రకంగా చేయటం అనేది ఎవరైనా సరే, అది ఏ అమ్మాయి, ఒక ముంబై హీరోయినా, లేకపోతే మరో తెలుగు హీరోయినా, లేకపోతే మరో రాష్ట్రం హీరోయినా మనకు అనవసరం. షీజ్ ఏ విమెన్, మనిషి, ఆడపిల్ల, అంతే. ఆడపిల్ల మీద మీరు ఇలా చేస్తారా? ఎవడో కంప్లైంట్ ఇవ్వటం ఏంటి? అది అసలు ఫేక్ కంప్లైంటు. ఆ కంప్లైంట్ మీద అసలు మీరు విచారణ జరపకుండా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి వీళ్ళకి పంపించటం ఏంటి? ఐపీఎస్లు పంపించేసి అక్కడి నుంచి అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చేసి ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొచ్చేసి వాళ్ళు పెద్దవాళ్ళు. మ్యామ్ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఒకటి చూడండి. ఈ అమ్మాయి కేసు ఫైల్ అయిన తర్వాత అమ్మాయి ఇచ్చిన స్టేట్మెంట్లు అవన్నీ చూస్తే ఒక కరుడు కట్టిన ఉగ్రవాది కోసం ఏ విధంగా వెళ్తారో ఆ విధంగా ఫ్లైట్లు వేసుకొని వెళ్ళి అమ్మాయిని తీసుకొని వచ్చారు అని వార్త మనం చూస్తూనే ఉన్నాం. అసలు నిజంగా ఇది ఎంత దారుణం మ్యామ్? ఒక ఆడపిల్లని అంత ఉగ్రవాది లెవెల్లో తీసుకొని రావాల్సినంత అవసరం ఏంటి? మొన్న చంద్రబాబు నాయుడు గారు హెలికాప్టర్ వాడితే దాని మీద కమెంట్ చేశారు వైసీపీ వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళింది ప్రజలకు సంబంధించిన ఒక పని మీదే వెళ్తారు తప్ప వ్యక్తిగతంగా వెళ్ళరు. ఇది వ్యక్తిగత పనుల మీద హుటాహుటిన మీరు చెప్పినట్టు ఫ్లైట్స్లో వెళ్ళి ఆ పిల్లని బలవంతంగా తీసుకొచ్చి అసలు 24 గంటలు దాటితే ఆ అమ్మాయిని అట్లా ఇందులో పెట్టుకోకూడదు కదా, అమ్మాయిని వదిలేయాలి, యాక్చువల్గా రిమాండ్లో ఉంచకూడదు. అది చేసి 3 రోజులు తర్వాత ఆ పిల్లని హింసించిన విధానం మనం వింటే ఆ పిల్ల నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి అమ్మాయికి. అంటే అంత భయంలోనూ తను ఆ విధంగా నిలబడి అలాగ మన ముందుకు వచ్చి మాట్లాడగలుగుతోందంటే నిజంగా మెచ్చుకోవాలి. అంటే తండ్రి ఆర్మీలో ఉండడం అనేది ఆ అమ్మాయిని ఆ రకంగా తయారు చేసి ఉండొచ్చు. ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ కదా. ఇప్పుడు చిన్న విషయానికే మనం భయపడిపోతాం. ఎవడైనా ఏదైనా అన్నాడు అనుకోండి, ఏడుస్తాం కదా, వాడు ఎందుకన్నాడు, నేను ఏం తప్పు చేశాను, నేను బాగానే ఉన్నాను కదా. అది మనిషి సైకాలజీ. కానీ లిటరల్లీ మీరు అన్నట్టు ఉమెన్ పవర్ అంటే ఇలా ఉంటుందేమో అనిపిస్తుంది. చూడండి, ఒక అమ్మాయి, భాష రాని అమ్మాయి లిటరల్లీ ఒక ప్రభుత్వంతో పోరాడిందనే చెప్పొచ్చు, ఒక స్టేట్తో పోరాడిందనే చెప్పొచ్చు కదా. డెఫినెట్గా నాట్ 1 స్టేట్, 2 స్టేట్స్. మహారాష్ట్ర పోలీసులకు తెలియకుండా జరిగిందా? మహారాష్ట్ర సీఎంకి తెలియకుండా జరిగిందా? మీరు చెప్పండి నాకు. ఇక్కడ ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు? 2 స్టేట్స్, 2 సీఎంలు, 2 పోలీస్ శాఖలు. ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం నేర్పించాలి పిల్లలకి, ఆడపిల్లలకి, మగపిల్లలకు కూడా. మగపిల్లలు ఏం పాపం తక్కువ తింటల్లా, వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. చెప్పాలంటే ఎవరి పరిధిలో వాళ్ళ కష్టాలు ఉన్నాయండి. మగపిల్లలకి ఇంకో రకంగా ఉంటాయి సైకలాజికల్ ప్రాబ్లమ్స్, అదే మనం తక్కువ చెప్పకూడదు. కానీ వీళ్ళకి ఎక్కువ ఉంటాయి, ఆడపిల్లలకి ఎక్కువ ఉంటాయి. కానీ మానసికంగా దృఢంగా ఉండగలిగేది ఆడపిల్లలు, అది బై బర్త్ వస్తుంది అది. అయితే మనం ఇప్పుడు పిల్లలకి చెప్పాల్సింది ఏంటంటే, ఎనీ గివెన్ సిచ్యువేషన్ మీరు టెన్షన్ పడకండి, యూ ఫేస్ ఇది, మీరు హ్యాండిల్ చేయండి, దాన్ని మీరు చేయగలరు.
ఏమున్నా ధైర్యంగా పోరాడండి, ఎదుర్కోండి, దాన్ని మీరు పబ్లిక్కి చెప్పండి అని చెప్పాలి. సిగ్గుపడకూడదు. ఇప్పుడు నాకు ఒక తప్పు జరిగిందని నేను సిగ్గుపడితే 10 మందికి జరుగుతుంది. వాడు చేస్తాడు. వాడికి మన బలహీనత ఏంటి? మన భయమే వాడిని అలా చేయిస్తుంది. మీకు అర్థమైందా? ఈ భయం వాడికి ఎప్పుడైతే మనలో కనిపించిందో వాడు 10 తప్పులు చేస్తాడు. సో ఆ ఒక్క తప్పు దగ్గరే వాడు ఆగిపోవాలంటే మనం రివోల్ట్ అవ్వాలి. ఇది మన ఆడపిల్లలకి చెప్పాలి. నెంబర్ 1. నెంబర్ 2, అమ్మాయి ఎవరైతే ఉన్నారో హీరోయిన్, ఆవిడ నిజంగా అంత ధైర్యంగా ఆవిడ ఉంది, భయం ఉంది, నేను లేదని అంటలేదు. స్టిల్ తను మేనేజ్ చేసుకుని ఈరోజు పబ్లిక్కి వచ్చి, అంటే కెమెరా ముందుకు వచ్చి, కొన్ని ఛానల్స్ ముందుకు వచ్చి తన దగ్గర ఎవిడెన్స్లు అన్నీ ఉన్నాయని చెప్పటం, తర్వాత ఆంధ్ర పోలీసులు వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకొచ్చి హైదరాబాద్లో విచారించి ఇప్పుడు విజయవాడ తీసుకెళ్ళడం, ఫర్దర్గా ఆమె ఎవరెవరి మీద కంప్లైంట్ ఇస్తుందో దాని మీద విచారణ మొదలవుతుంది. ఇది ఎవరికైనా కూడా ఒక గుణపాఠంలాగా ఉండాలి. ఇది నిజంగా ఒక పాఠ్యాంశంగా పెట్టదగ్గ అంశం. ఇది ఎట్లా వీళ్ళు ఉంటారు, ఒక పారిశ్రామికవేత్త కావచ్చు, ఒక రాజకీయ నాయకుడు కావచ్చు, ఒక ముఖ్యమంత్రి కావచ్చు, ఒక పోలీస్ శాఖ కావచ్చు, ఎట్లా వీళ్ళు డీల్ చేస్తారు, వాళ్ళకి నచ్చకపోతే ఏ విధంగా ఉంటుంది, ఆ అమ్మాయి జీవితాన్ని ఎంత, అంటే ఏం చెప్పాలి, ఇంకా ఎంత దిగువ స్థాయి కనాలో లేదు, ఎంత క్రూరంగా చేస్తారు అనేది మనకి ఇది కళ్ళకి కట్టినట్టు కనిపించింది. అయితే అమ్మాయి చక్కగా ధైర్యంగా ఇది కెమెరా ముందుకు రావడం, చెప్పగలగడం, కంప్లైంట్ ఇవ్వగలిగింది. ఈ కంప్లైంట్ ఇవ్వడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇవాళ తెలుగుదేశం కూటమి రావడం, అది ఆ అమ్మాయికి అదృష్టం. లేకపోతే ఇంకెన్ని పడేది ఆ పిల్ల. ఇప్పుడు ఆస్తులు రాయించేసుకుని వాళ్ళు ఫోర్జరీ అని చెప్పి తల్లిదండ్రుల మీద కేసులు పెట్టి అన్నగారిని దుబాయ్ నుంచి తీసుకొచ్చి అతన్ని హెరాస్ చేసి ఈ అమ్మాయి బ్యాంక్ అకౌంట్స్ అన్నీ సీజ్ చేసి ఆర్థిక మూలాలు దెబ్బతీద్దామని చూసి, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అండి? అసలు ఏంటి జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటున్నాడు ఆడపిల్లలంటే? అంటే నీకెవడో ఫ్రెండ్ అయితే వాడు ఆ కుక్కల విద్యాసాగర్ అన్న వాడి చేతను ఒక ఇది పెట్టించేసి ఆ పిల్లని రప్పించేసి ఆ పిల్లని టార్చర్ పెట్టించేసి, ఏంటండి ఇది? ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళందరూ? ఏం చెప్తున్నారు సమాజానికి? దీని మీద సాక్షి వాడు మాట్లాడతాడు నిన్న, ఆ పిల్ల వ్యభిచారం చేస్తుందట, వీడు చూశాడా? చెప్పుతో కొట్టాలి ఒక్కొక్కడిని. రోజానంటే మరి ఇంతమంది మాట్లాడారు కదా, రోజా ఏమైంది ఆఖరికి? సుప్రీంకోర్టే మాకు పర్మిషన్ ఇచ్చింది మా ఇష్టం వచ్చినట్టు ఉండమని. నేను పోర్న్ వీడియోలు చేశారు మీరంటే ఆ మాట అంది ఆవిడ. నేను దాని గురించి నాకు అనవసరం, వ్యక్తిగతాలు మనకు అనవసరం. మరి రోజా ఆ మాట అన్నప్పుడు మీరు ఈ అమ్మాయిని ఎలా అంటారు? మీరు అమ్మాయి ఇష్టం, అది నిజంగా వ్యభిచారం చేసిందా అది అమ్మాయి ఇష్టం, మనం అది కూడా చెప్దాం. రెండోది నేనంటాను, ఒళ్ళు అమ్ముకునే వాళ్ళు కడుపుకు అన్నం తినడం కోసం అమ్ముకుంటారు. ఇట్లా రాజకీయ నాయకుల్లాగా చెయ్యరు వాళ్ళు. అవసరాలకు అమ్మాయిలు ఎరవేసి వీళ్ళ ఒళ్ళు అమ్ముకుని ఇది కాదు. నిజంగా వ్యభిచారులు అనేవాళ్ళు బలవంతంగా వృత్తిలోకి దింపబడతారు. వాళ్ళకి ఇంక వేరే మార్గం లేక వాళ్ళు అందులో కంటిన్యూ అవుతూ వాళ్ళు ఇంక బతకడం కోసం ఇంకేం చేస్తారు? చచ్చిపోతారా? చచ్చిపోవాలా వాళ్ళు ఏమన్నా? ఇంక వాళ్ళని వ్యభిచారులను మనం గౌరవంగా చూడాలండి. నిజంగా చెప్తున్నా, నిజంగా వ్యభిచారం చేసే వాళ్ళు ఎవరూ కూడా చెడ్డవాళ్ళు కాదు. వాళ్ళ పరిస్థితులు వాళ్ళని అలా చేస్తాయి. మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు 30,000 మంది అమ్మాయిలు మాయమయ్యారు. ఇందులో లవ్ జిహాదులు ఉంటాయి, మామూలు లవ్లు ఉంటాయి. వాడు ఏం చేస్తాడు? వదిలేసి ఎవడికి అమ్మేస్తాడు. ఆ పిల్లలు ఎక్కడికి వెళ్తారు? వెనక్కి రాలేరు. దే హ్యావ్ టు సర్వైవ్. నిజంగా మీరు ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి అమ్మాయి కథ అడిగారంటే ప్రతి వ్యభిచారి దగ్గర 100 కథలు ఉంటాయి. మీరు అన్నట్టు సోకాల్ మీడియా అమ్మాయి వ్యభిచారి అని రాశారు కదా, నిజంగా ఒకవేళ అమ్మాయి వ్యభిచారి అయితే ఒక ఐఏఎస్లు, ఒక ఐపీఎస్లు, ప్రజాప్రతినిధులు మీరు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు దాంట్లో? మరి అదే అంటే ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారంటే వీళ్ళు ఆ అమ్మాయి పారిశ్రామికవేత్తలను ఎరేస్తోంది, అది వాళ్ళ ఇది కంప్లైంట్. ఆ అమ్మాయి వేసుకుంది, అబ్బా నీకెందుకు బాధ, నీకెందుకు నొప్పి, నిజంగా ఒక డబ్బు ఉన్నవాడిని ఆ పిల్ల పట్టిందని అనుకుందామండి, అది అమ్మాయి ఇష్టం, అతని ఇష్టం. వాడికి అవసరమై వాడు వెళ్ళాడు కదా అమ్మాయి దగ్గరికి, సో హీ హ్యాస్ టు పే కదా, దానికి తగిన మూల్యం వాడు చెల్లించాలి. ఈరోజు ఆ అమ్మాయి జీవితాన్ని బదనాం చేసినందుకు ఎవడైతే అక్కడ ఉన్నాడో, వాడు కుక్కల విద్యాసాగరా లేకపోతే మరో ఎక్సా మనకు అనవసరం, వాళ్ళు దే హ్యావ్ టు పే ఫర్ ఇట్. మీకు అర్థమైందా?
సో నేనంట ఒకవేళ అమ్మాయి అలాంటి పనులు చేస్తే నువ్వు అవతల వాడిని అడుగు. ఇప్పుడు తప్పు చేసినప్పుడు ఆడపిల్ల ఒక్కతే చేయదు ఏ విషయంలో కూడా. 2 చేతులు కలిస్తే తప్పట్లు అయినట్టు మీరు ఎందుకు మగాడిని వదిలేస్తారు? ఇప్పుడు ఒక పబ్లో అమ్మాయిలు కనిపిస్తారండి, దొరుకుతారండి. మగాడిని ఎందుకు చూపించావు? నీకు రేటింగ్ కోసం ఆడపిల్ల ఎందుకు కావాలి? ఇప్పుడు ఆడమగ వ్యత్యాసం ఏంటండి ఈ రోజుల్లో కూడా? వై యూ టాకింగ్ అబౌట్ జెండర్ డిఫరెన్స్ అవసరమే ఉంది? అవుట్ ఆఫ్ సిలబస్ మ్యామ్. ఈ క్వశ్చన్ ఇప్పుడు టైం వచ్చింది కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. గతంలో కూడా కొంతమంది హీరోయిన్స్ అవ్వచ్చు, లేదా కొంతమంది అమ్మాయిల విషయంలో కూడా మీరు అన్నట్టు ఇప్పుడు పబ్బు ఏదైతే ఎగ్జాంపుల్గా మాట్లాడారో, సోకాల్ ప్రజాప్రతినిధులు అవ్వచ్చు, బిజినెస్ మ్యాన్లు అవ్వచ్చు, పలాని నటి పలాని హోటల్లో దొరికింది, బిజినెస్ మ్యాన్తో దొరికింది, వాడెవడు అవతల వాడెవడు, ఆ బిజినెస్ మ్యాన్ ఎవడు, నువ్వు రాయి దమ్ముంటే. అక్కడ వాడికి పరువు ఉంటుంది, ఈ అమ్మాయికి పరువు ఉండదు కదా. మనం అడిగేది అది. నీకు మగాడికైతే పరువు, ఆడదానికైతే పరువు ఉండదా? ఒకవేళ అమ్మాయి తిరిగిందయ్యా, నువ్వెవడు అడగడానికి? అసలు నువ్వేమైనా పెంచి పోషిస్తున్నావు ఆ పిల్లని? ఆ పిల్ల ఇష్టం అది, వాళ్ళ అమ్మ నాన్న చూసుకుంటారు. లేదు, దట్ ఈస్ హర్ ఇండివిజువల్ డెసిషన్ అంతే. మనం ఎవరు ప్రశ్నించటానికండి? మనం ఏ కాలంలో ఉన్నాం ఇంకా? ఇంత అల్ట్రా మోడర్న్ సొసైటీలో ఉంటూ తెల్లారు లేచి మన సోషల్ మీడియాను చూస్తూ మాట్లాడుతూ మనం ఇంకా పాత చింతకాయ పచ్చడి కబుర్లు చెప్తాను, అమ్మమ్మల కాలంలో లాగా అమ్మాయిలు ఉండాలి అంటే వాళ్ళు అందుకే పెళ్ళిళ్ళు చేసుకొని పొమ్మంటున్నారు. అవునా కదా? నేను నీకు ఇలా పడి ఉండను, నేను ఐ షుడ్ హ్యావ్ మై ఓన్ ఇండివిజువాలిటీ అంటున్నారు. ఆత్మాభిమానం చాలా అవసరం అండి, అమ్మాయిలేంటి అబ్బాయిలేంటి. దాని తర్వాతే ఏదైనా ఇవాళ ఈ ముంబై హీరోయిన్ అంశం ఒక కొలిక్కి వచ్చి అమ్మాయికి న్యాయం జరగాలని కోరుకుందామండి. ఆ దిశగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. సో అమ్మాయికి తప్పకుండా విజయం అమ్మాయి సాధిస్తుందని అనుకుందాం. థ్యాంక్ యూ మ్యామ్.